ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా తల్లి, ఎంత మంచి మాట చెప్పావమ్మా. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు, నాకది చాలు. నీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తాను. అరే విహారి, అల్లుడు, ఏర్పాట్లో ఏ లోటు ఉండకూడదు. మన స్థాయికి తగ్గ సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తానమ్మా. అలాగే తాతయ్య, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నీ పెళ్లి చేస్తాం అంబిక. నువ్వు పెళ్లి కొప్పుకోగానే నాన్న మొహంలో సంతోషం వెలిగిపోతుంది, చూసావా? నాన్న, ఈ పెళ్లికి నాదో కండిషన్. ఏంటమ్మా? పెళ్లి కొడుకు గాని పెళ్లి కాని నాకు నచ్చిన వాళ్లతో నాకు నచ్చినట్టు మాత్రమే జరగాలి. నువ్వు పెళ్లికి ఒప్పుకోవడమే మాకు 10,000 నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిస్తాం. ఏంటి అంబిక సడన్ గా పెళ్లి కొప్పుకుంది? ఈ సడన్ సర్ప్రైజ్ నేను కూడా గెస్ట్ చేయలేదమ్మా. ఇదెందుకు ఒప్పుకుందంటావు? అది నాకు అర్థం కావట్లేదమ్మా. అంబిక, నోరు తీపి చేసుకో. లక్ష్మి, రేపు ఉదయం రెడీగా ఉండు. ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంటి, మర్చిపోయావా? ఏం మర్చిపోయాను? ఏయ్, నేను పెళ్లి కొప్పుకుంటే 200 ఎకరాల పొలాలు నాకు రాసిస్తానన్నావు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను రానమ్మా. ఏయ్, ఏంటే రానంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? 200 ఎకరాలు రాస్తానన్నావు, మర్యాదగా రాయ్. నేను రాయను. ఎందుకు రాయివే? చూడండమ్మా, మీరు నా దత్తత కార్యక్రమం రద్దు చేసుకుంటే మీరు పెళ్లికి ఒప్పుకుంటాను అని అన్నారు. కానీ నేను దత్తతని వద్దు అని చెప్పిన తర్వాత మీరు పెళ్లికి ఒప్పుకోలేదు. సేమ్ అలానే ఇప్పుడు మీరు పెళ్లికి ఒప్పుకున్నారు. నేను ఆ 200 ఎకరాలు మీకు రాయను. టిట్ ఫర్ టాట్. నీ నుంచి ఆ 200 ఎకరాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు ఏం చేసినా వాటిని మీకు దక్కనివ్వను. నాతో ఛాలెంజ్ చేయకు. ఛాలెంజ్లు శపథాలు ఎందుకమ్మా? ఎలాగూ పెళ్లికి ఒప్పుకున్నారు. చక్కగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కంటే మీరు వేరే ఏవి ప్లాన్ చేయడానికి టైమే ఉండదు. అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఏవయ్యా, ఫోన్ కలిసిందా అమ్మాయికి? ఉండవే, చాలా దూరం కదా, కలవలేదు. అక్కడ నా కూతురు ఎలా ఉందో ఏంటో అయ్యా. నువ్వేడోకే, దానికేం కాదు. ఇదేంటి, రామయ్య సుశీల అలా ఏడుస్తున్నారు? ఏం జరుగుంటుంది? రామయ్య, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు ఇద్దరు? నీకు తెలుసు కదా బావా, మా అమ్మాయికి గొప్పెంటి సంబంధం, అమెరికా సంబంధం అని ₹1 కోటి కట్టమిచ్చి పెళ్లి చేశాను కదా బావా. అవునరా, మంచి సంబంధం అని ఊర్లో నీకున్న పొలం మొత్తం అమ్మి
నీ కూతురికే కట్టపెట్టావు కదా. అన్నయ్య అంత కట్నమిచ్చి వైభవంగా పెళ్లి చేసిన నా కూతుర్ని మా అల్లుడు సరిగా చూసుకోవట్లేదంటన్నయ్య. మా అల్లుడు మా అమ్మాయితో ఎప్పుడు సఖ్యతగా ఉండట్లేదంట బావా. ఎప్పుడు గొడవలే అంట బావా. చీటికి మాటికి దాన్ని తిడుతూనే ఉన్నాడంట బావా. ఇదిగో బాబు, మీరు అడిగిన డబ్బు. ఇందాకది ఫోన్ చేసి చెప్పి బోరున ఏడుస్తుందన్నయ్య. నేను ఇక్కడ ఉండలేను, వచ్చేస్తానని ఏడుస్తుందన్నయ్య. దానికి నేనేం సమాధానం చెప్పాలన్నయ్య? రామయ్య, మీరేమీ బాధపడకండి. ఆ అమెరికాలో ఏవో గొడవలు అవుతున్నాయంట. ఆ టెన్షన్లో ఏమన్నా మీ అల్లుడు గారు ఏమైనా అలా ప్రవర్తించుంటారేమో. అమ్మాయికి ధైర్యం చెప్పాలరా. నువ్వు కూడా ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? అమ్మా సుశీల, నువ్వే మీ అమ్మాయితో మెల్లగా మాట్లాడి, అప్పటికీ మీ అల్లుడు గారు మారకపోతే వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్పైనా సరే మీ అల్లుడు గారిని మీరే దారిలోకి తెచ్చుకోవాలమ్మా. అర్థమైందా? సరే, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తాను. మా అల్లుడు మా అమ్మాయితో ఎప్పుడు సఖ్యతగా ఉండట్లేదంట బావా. ఎప్పుడు గొడవలే అంట బావా. చీటికి మాటికి దాన్ని తిడుతూనే ఉన్నాడంట బావా. అయ్యా నమస్కారం భక్తవత్సలం గారు. నమస్కారం నమస్కారం పేరయ్య గారు, రండి రండి. ఏంటి పేరయ్య గారు, ఫోటోలు తెచ్చారా? మీ అమ్మాయికి తగ్గ అబ్బాయిని ఈ స్టేట్ మొత్తంలోనే ఏరి కోరి తీసుకొచ్చానయ్యా. ఆ, అయితే ఫొటోస్ చూపించండి, మేము చూస్తాము. అలాగేనమ్మా. ఒరే పండు, అయ్యా. అంబికాని పిలవరా. అలాగే అయ్యా. మనం ఎన్ని చూసినా అబ్బాయి నచ్చాల్సింది అంబికా కదండి. తాతయ్య, అత్తయ్యకి నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటానంతని చెప్పింది కదా.